Hi friends, now today we are going to discuss a burning hot topic, current affairs. First of all, let us discuss United Nations General Assembly. ఈ మధ్య 2020 సంవత్సరాన్ని మనకి డిక్లేర్డ్ యాజ్ ది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్గా డిక్లేర్ చేసింది. దీన్ని IYPH అంటాం షార్ట్కట్లో. ఎందుకంటే ప్లాంట్స్ ఆరోగ్యంగా ఉంటే వాటిని ఆహారంగా తీసుకునే జంతువులు కానీ మనం కానీ ఆరోగ్యంగా ఉంటాం. తద్వారా మనం ఎర్లీ ఏజ్లో మరణాలని అంటే లాంగివిటీ పెంచవచ్చు, అలాగే పావర్టీని కాస్త తగ్గించవచ్చు, అదే హంగర్ డెస్ తగ్గించవచ్చు. అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పర్యావరణాన్ని కాపాడవచ్చు. అయితే దీంట్లో బేసిక్ ఎయిమ్ ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు మనం 30-40 ఇయర్స్లో ఇలా ప్లాంట్స్ మీద పెట్టే ఈ యొక్క ఇయర్ని ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ అంటే మనుషుల హెల్త్ మీదే ప్రభుత్వాలకి ప్రత్యేక శ్రద్ధ లేదు. అలాంటిది ప్లాంట్ హెల్త్ మీద పెట్టిందంటే అంటే పరిస్థితి ఎంత సీవియర్గా ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్, దీనికి బేసిక్ ఏం ప్రొటెక్టింగ్ ప్లాంట్ హెల్త్ కెన్ హెల్ప్ అని చెప్పి వాళ్ళు కొన్ని మనకి ఇచ్చారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఎండ్ హంగర్ అండ్ ఆల్సో రెడ్యూస్ పావర్టీ. ఆకలి చావలని కంట్రోల్ చేయొచ్చు, పేదరికాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో థర్డ్ పాయింట్ ఈజ్ ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్. పర్యావరణాన్ని రక్షించడం. పర్యావరణం చక్కగా ఉంటే మనిషి యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది, ఇటువంటి రోగాలు రావు, రోగాల బారిన పడడు. అదేవిధంగా మూడవది ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్. నాలుగవది బూస్ట్ ది ఎకనామిక్ డెవలప్మెంట్. పర్యావరణం మంచిగా ఉంటే ఈ క్రాప్స్ ఈల్డింగ్ పెరుగుతుంది. ఈల్డింగ్ పెరిగి దిగుబడులు పెరిగి రైతుకు లాభాలు వస్తాయి, వ్యాపారం పెరుగుతుంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ పెరుగుతుంది, ట్రేడ్ బ్యాలెన్స్ ప్లస్లోకి వస్తుంది, ఎగుమతులు పెరుగుతాయి. సో అనేక లాభాలు ఉన్నాయన్నమాట. సో బూస్ట్ ది ఎకనామిక్ డెవలప్మెంట్. సో రెడ్యూస్ పావర్టీ, ఎండ్ హంగర్ అండ్ ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్, బూస్ట్ ది ఎకనామిక్ డెవలప్మెంట్. ఇన్ని లాభాలు ఉన్నాయి మనకి ఈ యొక్క ప్లాంట్స్ హెల్తీగా ఉంటాయి. అదేవిధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఇది రోమ్లో ఉంది, ఇటలీ క్యాపిటల్ రోమ్లో ఉంది. దీని ప్రకారం 40% ఆఫ్ ది ఫుడ్ క్రాప్స్ ఆర్ లాస్ట్ డ్యూ టు ప్లాంట్ పెస్ట్స్. ప్రపంచంలోట 40% ప్లాంట్స్ అంతరించిపోయేట. ఇది ఆహారానికి పనికి వచ్చే క్రాప్స్, వెరీ డేంజరస్ స్మెల్. దీనివల్ల మిలియన్స్ ఆఫ్ టన్నీస్ దిగుబడి లేదు. తద్వారా అనేక మంది ఈ ఆహారపు లేక మాల్న్యూట్రిషన్ ప్రాబ్లంతో రోగాల బారిన పడతారు. సో ఇది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి మనం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలనే ఉద్దేశంతో మనకి జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, న్యూయార్క్లో ఉన్న జనరల్ అసెంబ్లీ మనకి ఈ ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్లాంట్ హెల్త్గా మనకి తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఈ మైగ్రెంట్ లేబర్ చూస్తే రెండు రకాలు, ఇంటర్నేషనల్ మైగ్రెంట్ లేబర్, ఇంటర్నల్ మైగ్రెంట్ లేబర్. ఇప్పుడు మనం ఇంటర్నల్ మైగ్రెంట్ లేబర్ గురించి నేర్చుకుంటున్నాం. సో ఈ మధ్యకాలంలో ప్రతిరోజు లాక్డౌన్ తర్వాత మార్చి నెల 22 నుంచి వస్తూనే ఉంది. సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ వేయడం జరిగింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇక్కడ మైగ్రెంట్ వర్కర్ ఆర్ లేబర్, దీనికి డెఫినేషన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. తమ సొంత గ్రామాన్ని విడిచిపెట్టి 12 నెలలు ఎవరైతే బయట ఉంటారో వాళ్ళందరూ కూడా మైగ్రెంట్ లేబర్. ఇది ఇంటర్నల్ మైగ్రెంట్ లేబర్, ఎక్స్టర్నల్ మైగ్రెంట్ లేబర్. మనం ఇంటర్నల్ మైగ్రెంట్ లేబర్ గురించి విత్ ఇన్ ది ఇండియా నేర్చుకుంటున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం 14 crores. అదే 2017 ఎకనామిక్ సర్వే ప్రకారం సంవత్సరానికి ఏటా 90 లక్షల మంది మైగ్రెంట్ అవుతున్నారట వివిధ రాష్ట్రాల నుంచి, విత్ ఇన్ ది స్టేట్స్. ఈ మైగ్రెంట్స్ ఎలా ఉంటారంటే మనకి విత్ ఇన్ ది స్టేట్స్, విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్, విత్ ఇన్ ది మండల్, విత్ ఇన్ ది విలేజ్. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళడం, ఒక మండలం నుంచి ఇంకొక మండలానికి వెళ్ళడం, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాలకు వెళ్ళడం, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళడం, ఇలా 4 రకాలుగా ఉంటుంది. సో విత్ ఇన్ ది ఇండియా. ఇక్కడ చూస్తే మనకి ఎకనామిక్ సర్వే 2017 ప్రకారం 90 లక్షల మంది ఎవరి ఇయర్ కూడా మైగ్రెంట్ అవుతున్నారు విత్ ఇన్ ది మన ఇండియాలో.
దాంట్లో చూస్తే యూపీ, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్. ఫస్ట్ యూపీ, సెకండ్ బీహార్. ఈ రెండు రాష్ట్రాల నుంచి ఎక్కువగా వలసలు. ఫస్ట్ యూపీ, సెకండ్ బీహార్. అందుకే ఈ వలసల కోసం యూపీ ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ అని ఒక చేపడుతుంది మనకి యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్. మరి ఈ వలసలను అట్రాక్ట్ చేస్తున్న రాష్ట్రాలు ఏవి అంటే ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ వలసలు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. వలసలను ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్న స్టేట్ ఏది అంటే మహారాష్ట్ర స్టేట్ ఎక్కువగా వలసలను అట్రాక్ట్ చేస్తుంది. తర్వాత ఢిల్లీ. సౌత్ ఇండియాలో తమిళనాడు ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది వలసల్ని. ఓకే, సో ఇది ముఖ్యంగా మనకి మైగ్రెంట్ లేబర్. ఈ ఇంటర్నల్ మైగ్రెంట్ లేబర్ యాక్ట్ 1979లో తీసుకొచ్చింది గవర్నమెంట్. ఈ లేబర్ యాక్ట్ని, మైగ్రెంట్ లేబర్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నల్ మైగ్రెంట్ లేబర్ యాక్ట్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 1979లో తీసుకొచ్చింది. ఓకే, సో టైప్ ఆఫ్ మైగ్రెంట్ లేబర్స్ చూస్తే మనకు ఈ విధంగా ఇంటర్ స్టేట్, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ రీజన్ ఆర్ మండల్, ఇంటర్ విలేజ్. దీంట్లో మోర్ మనకి చూస్తే ఇంటర్ డిస్ట్రిక్ట్ లేబర్స్ ఎక్కువ ఉందట. తెలంగాణలో ఎక్కువే, అటు ఆంధ్రాలో ఇంటర్ డిస్ట్రిక్ట్ లేబర్స్ ఎక్కువే, మైగ్రెంట్ లేబర్స్. ఇండియాలో కూడా అంటే జిల్లా నుంచి ఢిల్లాకు మారే లేబర్సే ఎక్కువ ఉన్నారు ఇండియాలో. ఇంటర్ డిస్ట్రిక్ట్, నాట్ ఇంటర్ స్టేట్. ఇంటర్ డిస్ట్రిక్ట్ లేబర్స్ మోర్ మైగ్రెంట్ లేబర్. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ ఆల్రెడీ గివెన్ మెనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇప్పుడు ఈ కోవిడ్ సందర్భంగా మనకి వలసలు వాళ్ళ యొక్క బాధలు వ్యధలు చూస్తున్నాం కాబట్టి మనం మీడియాలో. సో ఇంటర్ డిస్ట్రిక్ట్ మైగ్రెంట్స్ ఆర్ మోర్. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫార్మేషన్. ఓకే, ఇంటర్ స్టేట్, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ రీజన్, ఇంటర్ విలేజ్. మోర్ లేబర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ లేబర్స్. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో రీసెంట్గా మహారాష్ట్ర తడోబా వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి, ఈ తడోబా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మహారాష్ట్రలో ఉంది. 2 టైగర్స్, తడోబా వైల్డ్ లైఫ్ శాంక్చురీ వెరీ ఇంపార్టెంట్. ఇది తడోబా వైల్డ్ లైఫ్, ఇది టైగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. తడోబా ఈజ్ పాపులర్ ఫర్ టైగర్ రిజర్వ్. ఈ తడోబా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మహారాష్ట్ర నుంచి A1, A2 అనే ఒక 2 టైగర్స్ ఇవి మన తెలంగాణ మైగ్రేట్ అయ్యి వచ్చాయి. మైగ్రేటెడ్ టు తెలంగాణ. ఎక్కడికి వచ్చాయట? తెలంగాణ కవ్వాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది కూడా టైగర్ రిజర్వే. తడోబా కూడా టైగర్ రిజర్వే, కవ్వాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా టైగర్ రిజర్వ్ తెలంగాణ. సో తడోబా నుంచి కవ్వాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వచ్చి, దాంట్లో ఎక్కడికి వచ్చేట? చెన్నూర్ నీల్వాయ్. ఈ చెన్నూర్ నీల్వాయ్ ఎక్కడున్నాయి? మంచిర్యాల డిస్టిక్. చెన్నూర్ నీల్వాయ్ మంచిర్యాల డిస్టిక్. అదేవిధంగా ఖైరిగూర బొగ్గు అనే ప్రాంతంలో కూడా సంచరిస్తున్నాయట. ఇది కొమరం భీం మంచిర్యాల అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఇవి వలస వచ్చాయట. కవ్వాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, చెన్నూరు, నీల్వాయ్, మంచిర్యాల్ కవ్వాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అలాగే ఖైరిగూర బొగ్గు అనే ప్రాంతం కొమరం భీం. వీటికి నామకరణం చేశారు A2, A1. మహారాష్ట్ర ఎక్కడి నుంచి వచ్చాయట? తడోబా. ఇప్పుడు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తడోబా ఈజ్ పాపులర్ ఫర్ ఎలిఫెంట్ రిజర్వా, లేకపోతే అది టైగర్ రిజర్వా, లైన్ రిజర్వ్సా అని ఇస్తాడు. అలాగే కవ్వాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ తెలంగాణలో టైగర్ రిజర్వ్. ఓకే, ఎర్త్ మ్యాగ్నెటిజం ఫీల్డ్ ఇస్ వీకనింగ్. అంటే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ కెపాసిటీ వీక్ అవుతుందట. ఎర్త్ మ్యాగ్నెటిక్ అంటే జియో మ్యాగ్నెటిజం అంటాం దీన్ని. జియో మ్యాగ్నెటిజం ఆఫ్ ది ఎర్త్ ఈజ్ గోయింగ్ టు వీక్. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ వీకనింగ్. ఏదైనా ఒకటి, ఇది మనకి ఇది టాపిక్. ఇక్కడ చూస్తే మనకి ఈ మధ్య యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్స్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్స్ ది డిస్కవర్. అలాగే జర్మన్ సైంటిస్టులు కూడా కనిపెట్టింది ఏంటంటే ఆఫ్రికా, సౌత్ అమెరికా మధ్య సౌత్ అట్లాంటిక్ ఎనామలీ ఏర్పడింది. దీనికి ఒక పేరు పెట్టారు, అంటే వీక్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్రికాకి సౌత్ అమెరికాకి మధ్యలో మనకి వీక్ అవుతుందట. అది మనం చూస్తే 1970 నుంచి 2020 వరకు చూస్తే బట్ స్ట్రెంగ్త్ 9% తగ్గిందట. 9% తగ్గిందట స్ట్రెంగ్త్, డ్రాప్డ్ 1970 to 2020. అంటే దీనికి ఒక పేరు పెట్టారు, దానికి ఏమంటాం తగ్గడానికి సౌత్ అట్లాంటిక్ ఎనామలే.
సౌత్ అట్లాంటిక్ ఎనామలీ. ఇందుకీ ఈ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎర్త్ ఇంటీరియర్లో ఉంటుంది. ఇంటీరియర్లో అవుటర్ అంటే ఇంటీరియర్లో కోర్ అనే పార్ట్ ఉంటుంది. ఎర్త్ కోర్, ఎర్త్కి కోర్ అనే పార్ట్ ఉంటుంది. ఇట్లా 3 పార్ట్లు, క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అంటాం. మీకు చూపిస్తాను నెక్స్ట్. అయితే మనకి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి తగ్గుతూ ఉంటే దాని ఎఫెక్ట్ దాని మేము పడుతుంది అంటే శాటిలైట్స్ మేము పడుతుంది. శాటిలైట్స్ మొత్తం పనికిరావు, దాని ఎఫెక్ట్ మొత్తం కమ్యూనికేషన్ మేము పడుతుంది. కంప్లీట్ మొత్తం కమ్యూనికేషన్, ఇప్పుడున్న కమ్యూనికేషన్ శాటిలైట్స్ అన్నీ కూడా పోతాయి. ఇక్కడ చూస్తే ఫిగర్లో మనం చూడండి, నార్త్ పోల్, సౌత్ పోల్. ఏది జియోగ్రఫిక్ నార్త్ పోల్, జియోగ్రఫిక్ సౌత్ పోల్. కానీ ఇవి మ్యాగ్నెటిక్ సౌత్ పోల్ వేరు, మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ వేరు. రివర్స్లో ఉంటాయి చూడండి. ఇక్కడేమో సౌత్ ఉంది, ఇక్కడేమో నార్త్ ఉంది. అంటే మ్యాగ్నెటిక్ పోల్స్ డిఫరెంట్ టు జియోగ్రఫిక్ పోల్స్. 2 రివర్స్లో ఉంటాయి. ఇదేమో సౌత్, ఇదేమో నార్త్. ఇక్కడ జియోగ్రఫిక్ సౌత్, జియోగ్రఫిక్ నార్త్ మనం నేర్చుకునేది. బట్ మ్యాగ్నెటిక్ రివర్స్లో ఉంటుంది. సౌత్ పైన ఉంటుంది, నార్త్ కింద ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ పోల్స్కి జియోగ్రఫిక్ పోల్స్కి మనం తేడా ఉంటుంది. అయితే వన్స్ ఇన్ ఏ 2.5 lakh ఇయర్స్కి ఒకసారిట ఇవి షిఫ్ట్ అవుతాయట. ఇదేమో ఇక్కడికి వస్తుంది, ఇదేమో ఇక్కడికి వస్తుంది. అలా షిఫ్ట్ అయినప్పుడు మొత్తం మనం ప్రయోగించిన శాటిలైట్స్ అన్నీ కూడా స్మాష్ అయిపోతాయి, పనికిరావు. ఇక ఇది ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారిందనమాట. అయితే ఇందుకు ఈ యొక్క జియో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఎక్కడ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, 2.5 lakh సంవత్సరాలకు ఒకసారిట, ఎప్పుడో 7.8 lakhs ఇయర్స్ ఒకసారి జరిగిందట. ఇలాగా 2.5కి ఒకసారి రివీల్ అవుతుంటుందట, మళ్ళీ రిపీట్ అవుతుంటుంది, షిఫ్ట్ అవుతుంటుంది. నార్త్ పోల్, సౌత్ పోల్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట మ్యాగ్నెటిక్ పోల్స్. దాంట్లో భాగంగానే ఇది జరిగింది అని ప్రజెంట్ మన సైంటిస్టులు చెబుతున్నారు. సౌత్ అట్లాంటిక్ అనామలీ అని పేరు పెట్టారు దానికి. ఇది ఆఫ్రికాకి సౌత్ అమెరికాకి మధ్యలో జరిగిందట. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది తగ్గిందట, దానికి ఈ పేరు పెట్టారు. ఓకే, ఇది ఒకసారి మనం దీన్ని కొంచెం డీటెయిల్స్గా మనం తెలుసుకోవచ్చు ఏంటో ఒకసారి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ ఫ్రమ్ ఎర్త్ అవుటర్ కోర్, భూమి లోపల ఇది ఇన్నర్ కోర్, ఇది అవుటర్ కోర్ నుంచి మనకి స్పేస్ వరకు ఈ ఫీల్డ్ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యొక్క ఎక్స్టెండ్స్ టు ఇక్కడ ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, అవుటర్ కోర్ నుంచి స్పేస్ వరకు ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ సర్వ్స్ టు డిఫ్లెక్ట్ మోస్ట్ ఆఫ్ ది సోలార్ విండ్స్. ఈ సోలార్ విండ్స్ని మనకి ఓజోన్ మీద పడకుండా చేసి ఈ అట్మాస్ఫియర్ని కాపాడుతుంది అనమాట మ్యాగ్నెటిక్ ఫోర్స్. అలా కాకపోతే అట్మాస్ఫియర్ నశించిపోతుంది. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఎందుకు ఈ ఎర్త్లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా వచ్చింది? డ్యూ టు రొటేషన్, మూమెంట్ ఆఫ్ ది ఎర్త్. డ్యూ టు మూమెంట్ ఆఫ్ ది ఎర్త్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈస్ జనరేటెడ్ ఇన్ ది ఎర్త్ దట్ డిఫ్లెక్ట్స్ మోస్ట్ ఆఫ్ ది సోలార్ విండ్. ఇప్పుడు అలా జరగలేదనుకోండి, అట్మాస్ఫియర్ నశించిపోతుంది, జీవరాశికి మనోడికే ప్రమాదం వస్తుంది, ఓజోన్ లేయర్కి ప్రమాదం వస్తుంది. చూడండి ఎక్కడ ఉందో, ఇది అవుటర్ కోర్, ఇక్కడ నుంచి ఇదంతా స్పేస్, ఇదంతా కాస్మోస్, ఇదంతా కాస్మోస్, అట్మాస్ఫియర్ కాస్మోస్. సో కాబట్టి అట్మాస్ఫియర్ ఈ యొక్క సోలార్ ఏవైతే విండ్ ఉందో వాటిని డిఫ్లెక్ట్ చేసే మెకానిజం ఈ యొక్క అయస్కాంత బలానికి ఉందన్నమాట. ఇది దీని యొక్క అడ్వాంటేజెస్. ఓకే, సో ఇక్కడ జియోగ్రఫిక్ నార్త్ పోల్, సౌత్ పోల్, అది మ్యాగ్నెటిక్ సౌత్ నార్త్ డిఫరెంట్గా ఉన్నాయి, ఉల్టాలో ఉన్నాయి, అది చూసుకోవాలి. ఓకే, ఐఐసిటి హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్, ఇద్దరు సైంటిస్టులు రాజిరెడ్డి, ప్రథమ్, సీనియర్ సైంటిస్టులు మనకి COVID-19లో యూజ్ చేసే యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రీడియంట్స్, ఏపీఏ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రీడియంట్స్, ఏపీఏ అంటాం. ఈ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే రసాయనాలు, వీటి మీద పాస్ట్ 2 months నుంచి పరిశోధన చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న ఈ యొక్క రాజిరెడ్డి, ప్రథమ్, వీళ్ళిద్దరు శాస్త్రవేత్తలు కూడా దేని మీద, ఫావిపిరావిర్, రెమిడిసివిర్, ఉమిఫినోవిర్, బొలాక్సివిర్, క్లోరోక్విన్, ఇవన్నీ కూడా కోవిడ్-19కి ఇచ్చే మెడిసిన్లో వాడేవన్నమాట ఇంగ్రీడియంట్స్.
ఇంగ్రీడియంట్స్ అంటే మూల పదార్థాలు అన్నమాట. దాంట్లో వీళ్ళు పరిశోధన ఎక్కువగా సాగింది దీని మీద. ఇది వరల్డ్ పాపులర్. సో ఇది ఫావిపిరావిర్. ఈ ఫావిపిరావిర్ అనేది అన్నింటి మీద సాగుతుంది. ఈ ఫావిపిరావిర్ అందుబాటులోకి వస్తే ఇది ఎక్కువ COVID-19 కంట్రోల్ చేయడంలో ఎక్కువ మనకు ఉపయోగపడుతుందట ఫావిపిరావిర్. ఓకే, ఒక 1 monthలో మనం ఈ IICT వాళ్ళు దీన్ని ఒక మూల పదార్థాలు అంటే ఇంగ్రీడియంట్స్ అంటే మూల పదార్థాలు, ఉత్పత్తికి కావాల్సిన మెడిసిన్కి కావాల్సిన మూల పదార్థాలు తయారు చేయొచ్చు. మనమే ఇంపోర్ట్ తగ్గించవచ్చు. అయితే చైనా నుంచి రావాలా, జపాన్ నుంచి రావాలా, ఇప్పుడు చైనా పంపించే పరిస్థితిలో లేదు కాబట్టి మనమే తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో రాజిరెడ్డి ప్రథమ వీళ్ళిద్దరు కూడా IICT హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఓకే, లాస్ట్ 3-4 days నుంచి మనకి హీట్ టెంపరేచర్ మోర్ దెన్ 43-44 వరకు టచ్ అయింది. దీని మూలంగా కొన్ని యూవీ రేస్, అల్ట్రా వైలెట్ రేస్ న్యూస్లోకి వచ్చాయి. ఈ అల్ట్రా వైలెట్ రేస్ చూస్తే 10 minimum నానోమీటర్స్ టు 400 నానోమీటర్స్. ఇది వేవ్ లెంత్. దీంట్లో మనకి చూస్తే ఇండెక్స్ ఉంది 1 to 2 ఇండెక్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం దీంట్లో 1 to 2 లో పర్వాలేదు, ఏం కాదు. 3 to 5 ఇండెక్స్ అయితే మీడియం, 6 to 7 ఇండెక్స్ అంటే మోర్, కొంచెం ప్రమాదమే. 8 to 10 వెరీ హై, చాలా ప్రమాదం. ఇప్పుడు ఇండెక్స్ ఎంత ఉందంటే ఫాస్ట్ 3-4 days నుంచి 12 ఉంది, దాటేసింది. ఇది 12 ఇండెక్స్ ఉంది అంటే అత్యంత ప్రమాదం అనమాట బయటకు వస్తే, వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ. ఇప్పుడు ఇందుకే అల్ట్రావైలెట్ రేస్ రిలీజ్డ్ బై సన్. దాంట్లో యూవీ రేస్ ఏ, యూవీ రేస్ బి, యూవీ రేస్ సి. అల్ట్రావైలెట్ రేస్ ఏ, అల్ట్రావైలెట్ రేస్ బి, అల్ట్రావైలెట్ రేస్ సి. ఏది ప్రమాదకరం, ఏది భూమికి చేరుతాయి అంటే ఇప్పుడు అల్ట్రావైలెట్ రేస్ సి అట షార్టెస్ట్ వేవ్స్ అట యూజువల్లీ డు నాట్ పెనిట్రేట్ ది ఎర్త్ అట్మాస్ఫియర్. ఎందుకని? ఎర్త్ అట్మాస్ఫియర్ మనకి అబ్జర్వ్ చేసేస్తుంది. ఇది యూవీసి రేసు కెనాట్ రీచ్ ది ఎర్త్, కెనాట్ రీచ్ ది ఎర్త్. ఎందుకంటే భూ వాతావరణం అబ్జర్వ్ చేస్తుంది, ఓజోన్ లేయర్ వరకు కూడా రాదు. సో ఒకవేళ వచ్చిందనుకోండి, ఇది డెడ్లీ, షార్టెస్ట్ వేవ్ లెంత్ కదా, పెనిట్రేషన్ ఎక్కువ ఉంటుంది, వెరీ డేంజరస్, వెరీ హార్మ్ఫుల్, వెరీ హార్మ్ఫుల్, 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 చాలా ప్రమాదం. సో యూవీ రేస్ భూమికి రీచ్ కావు, రీచ్ అయితే చాలా ప్రమాదం. ఓకే, మరి యూవీబీ రేస్ ఇవి రీచ్ అవుతాయి, లాంగర్ వేవ్స్ దట్ రీచ్ ది స్కిన్స్ సర్ఫేస్ కెన్ కాజ్ సర్ఫేస్ ట్యానింగ్, బర్నింగ్ అండ్ సైన్ ఆఫ్ ఏజింగ్. అది ముడతలు పడిపోవడం, బర్నింగ్ రావడం. యూవీబీ రేస్ ఇది మీడియం షార్ట్ వేవ్ లెంత్, ఇది షార్ట్, మీడియం షార్ట్. ఇది లాంగ్ వేవ్ ఏ. ఇవి ఈవెన్ లాంగర్ వేవ్స్, వీటిని లాంగ్ వేవ్స్ అంటాం. కెన్ పెనిట్రేట్ డీప్ ఇన్ టు ది స్కిన్స్ సర్ఫేస్ అండ్ ఆల్సో రిలీజింగ్ ఫ్రీ రాడికల్స్ అండ్ కాజింగ్ DNA మాల్ ఫంక్షనింగ్. ఇది లీడ్స్ టు స్కిన్ క్యాన్సర్. అంటే యూవీఏ రేస్, యూవీబీ రేస్ ఈ రెండు కూడా మనకి స్కిన్ క్యాన్సర్ కారణం అవుతాయి. ఈ బి రేస్ వల్లే ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా విటమిన్ డిగా మారుతుంది, విటమిన్ డిగా మారుతుంది. ఇంతకుముందు సైన్స్లో చెప్పాను మీకు, అల్ట్రావైలెట్ రేస్ బి వల్లే విటమిన్ డిగా మారుతుంది అనమాట. ఓకే, యూవీఏ రేస్, ఈ ఏబి రెండు కూడా క్యాన్సర్ కారణం. DNA మారిపోతుంది, క్యాన్సర్ కారణం. కాబట్టి ఎండలోకి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకుని వెళ్ళాలి, వెళ్ళకపోవడమే ఉత్తమం. ఈ 3-4 days నుంచి కూడా చాలా డేంజరస్గా ఉన్నాయి కాబట్టి న్యూస్లోకి వచ్చింది. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. సో భూమికి చేరింది ఏంటి? యూవీ రేస్ కెనాట్ రీచ్ ది ఎర్త్, కానీ హార్మ్ఫుల్, చాలా హార్మ్ఫుల్ ఇవి. ఈ రెండు స్కిన్ నల్లగా మాడిపోతుంది, బర్నింగ్ వస్తుంది, అదేవిధంగా స్కిన్ క్యాన్సర్ వస్తుంది, DNA చేంజ్ అవుతుంది. ఓకే, సి తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎన్నోసార్లు వచ్చింది. ఇది భారతదేశం స్వయం టెక్నాలజీతో తయారు చేస్తున్న లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ అంటాం. ఇది ఒక క్రేన్ ఆకారంలో ఉంటుంది. ఇది బెంగళూరులో నేషనల్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళు అభివృద్ధి చేశారు. సో తేజస్ దీన్ని ప్రయోగించబోతున్నారు 27వ తారీఖున, అందుకని ఈరోజు న్యూస్లో వచ్చింది. రేపు 27 తమిళనాడులో ప్రయోగించబోతున్నారు. అలాగే యూపీ ఈ న్యూ లేబర్ మిషన్ ఏర్పాటు చేసింది. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను మైగ్రెంట్స్ లేబర్స్లో. అలాగే న్యూయార్క్ అడ్వైజరీ బోర్డులో మనకి 2 ఇండియన్స్కి చోటు దక్కింది. సిద్ధ్ ముఖర్జీ, ఆయన పులిట్జర్ అవార్డు గ్రహీత, సతీష్ త్రిపాఠి, ఈయన విద్యావేత్త. ఇద్దరికి కూడా న్యూయార్క్ అడ్వైజరీ బోర్డులో మనకి అవకాశం దక్కింది. ఇవన్నీ మిస్లేనియస్ అనమాట. ఓకే, ఏ పాపులర్ హాకీ ప్లేయర్, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత
మొదటి తరం ప్లేయర్ అంతకుముందు అంటే ఈ బల్బీర్ సింగ్, ధ్యాన్ చంద్ బిఫోర్ ఇండిపెండెన్స్, బల్బీర్ సింగ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఈ ధ్యాన్ చంద్ ఉన్నప్పుడు కూడా 1928, 32, 36లో మనం విన్ అయ్యాం హాకీలో. ధ్యాన్ చంద్ పీరియడ్, ధ్యాన్ చంద్ ఈయన పేరు మీద అవార్డులు కూడా ఉన్నాయి. అయితే ఇది బిఫోర్ ఇండిపెండెన్స్, బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ బల్బీర్ సింగ్. సో ఈ పాపులర్ హాకీ ప్లేయర్ 1923లో ఈయన పంజాబ్ హరిపురా దగ్గర ఖల్సా విలేజ్లో జన్మించాడు. ఈయన చిన్నప్పటి నుంచే కాలేజీలో ఉన్నప్పటి నుంచే కూడా ఈయనకి హాకీ అంటే మక్కువ ఎక్కువ. సో కాలేజీ టీంలో హాకీ ఆడేవాడు. అలాగే 3 times గోల్డ్ మెడల్. 48లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 48లో లండన్లో జరిగిన ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్లో 4-0 తోటి మనకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అలాగే 52లో హెల్సింకీలో కూడా గోల్డ్ మెడల్, 56లో మెల్బోర్న్లో జరిగిన ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్. 3 times గోల్డ్ మెడల్ వచ్చింది. ధ్యాన్ చంద్ కూడా 3 times, ఈయన కూడా 3 times. అదేవిధంగా 57లో ఈయనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ అవార్డు వచ్చింది. పద్మశ్రీ అవార్డు వచ్చిన మొదటి స్పోర్ట్స్ పర్సన్ ఈయన. ఎవరైనా బల్బీర్ సింగ్. అలాంటి వ్యక్తి చనిపోయారు. సో గొప్ప హాకీ ప్లేయర్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ బల్బీర్ సింగ్, బిఫోర్ ధ్యాన్ చంద్. ఓకే, ఈ బల్బీర్ సింగ్ ఇప్పటి వరకు ఈయన రికార్డు ఎవరు కూడా మనకి బ్రేక్ చేయలేదు. ఫైనల్లో హైయెస్ట్ గోల్స్ ఈయనే ఉన్నాయి. బల్బీర్ సింగ్ వరల్డ్ రికార్డు. వరల్డ్లో హైయెస్ట్ గోల్స్ తీసుకున్న హాకీ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే బల్బీర్ సింగ్. ఆయన చనిపోయినా కూడా ఆయన రికార్డు ఎప్పటికీ చిక్కు చెదరకుండా ఎప్పటికీ ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన రికార్డు ఎవరు కూడా వదలగొట్టలేకపోయారు. ఫైనల్లో హైయెస్ట్ గోల్స్ ఎవరు అంటే బల్బీర్ సింగ్. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే ఇవి కూడా ఎగ్జామ్లో లండన్, హెల్సింకి, మెల్బోర్న్ ఇంకోటేదో ఇస్తాడు. ఇది దేంట్లో గోల్డ్ మెడల్ రాలేదు అని ఇస్తాడు. సో దిస్ ఇస్ ద ఇవి 48, 52, 56. ఓకే, సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ 4 years గ్యాప్ ఉంది, ఇక్కడ 4 years గ్యాప్ ఉంది. ఎందుకంటే 4 yearsకి ఒకసారి ఒలింపిక్ జరుగుతాయి కాబట్టి వరుసనే వచ్చింది. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ 4 years, ఇక్కడ 4 years. ఓకే, సి ఇజ్రాయిల్ ఇండియా ర్యాపిడ్ టెస్టింగ్ అగ్రిమెంట్. ఈ మధ్యకాలంలో కోవిడ్ మీద ఇజ్రాయెల్ అనేక పరిశోధనలు చేస్తుంది. దాంట్లో మన భారతీయులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను మీకు. సో నిన్న ఇజ్రాయెల్ ఇండియా ర్యాపిడ్ టెస్టింగ్ అగ్రిమెంట్ కుదిర్చాయి. రెండు కూడా అంటే ఇజ్రాయెల్ రాయబారి భారతదేశంలో, మన రాయబారి అక్కడ కూడా ఇద్దరు మాట్లాడుకుని ఈ ర్యాపిడ్ టెస్టింగ్లో ముఖ్యంగా 2 దేశాలు కూడా ఉమ్మడిగా వెళ్ళాలని ఒక అభిప్రాయానికి వచ్చినట్టు మనకి న్యూస్లో రావడం జరిగింది. మంచి పరిణామమే. సో ర్యాపిడ్ టెస్టింగ్ అంటే మనకి ఒక రోజులో కనీసం మనం 50,000కి మించి చేయాలి, కానీ అలా చేయలేకపోతున్నాం మనం. అమెరికా చూసుకుంటే 2 లక్షలు చేస్తుంది రోజుకి. అలా చేస్తే కేసులు ఎక్కువ పడతాయి. వీ కెన్ ప్రివెంట్ ది ఎర్లీ స్టేజ్. సరే, అలా చేయలేకపోతున్నాం మనం. ఓకే, సో ఇది శుభ పరిణామం. ఇజ్రాయిల్ ఇండియా ర్యాపిడ్ టెస్టింగ్ జాయింట్లీ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ర్యాపిడ్ టెస్ట్. ఓకే, రైట్.